అంగన్వాడీలపై ఈష్మా చట్టాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ జనసేన నిరసన చేపట్టింది. అంగన్వాడీలకు మద్దతుగా లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈస్మా జియో కాఫీలను తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి భువనబోయిన శ్రీనివాస్ యాదవ్ పాల్గొని అంగన్వాడీలపై ఈస్మా చట్టాన్ని ఉపయోగించడాన్ని నిరసిస్తూ ప్రభుత్వం జియోని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న అంగన్వాడీలపై ఈస్మా చట్టాన్ని ఉపయోగించడం దారుణమని అన్నారు. కోరికలు తీర్చమని చెప్పేసి ఆ న్యాయమైన కోరికలు కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట, ఎందుకంటే ఇది ఒక ట్యాగ్ ఉంది కదా, మాట తప్ప మడం తిప్పమని. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ న్యాయమైన కోరికలు తీర్చమని చెప్పేసి వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ కోరికలు తీర్చకపోతే వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి దీక్షలు చేయడం మొదలుపెట్టారు. పూర్తిగా విధులకు గైర్హాజరవుతూ దీక్షలు చేస్తూ కూర్చుంటే చర్చలు జరిపి వాళ్ళ కోరికలు తీర్చవలసినటువంటి ప్రభుత్వం ఏ ఎమ్మెల్యే నెట్టుమారుతామా, ఏ ఎంపీకి ఎక్కడ సీటు ఇవ్వాలన్నా, నా దగ్గర ఉండేవాళ్ళు ఎవరు, పోయేవాళ్ళు ఎవరు, ఈ రకమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది పూర్తిగా వదిలేసేసి ఆయన ప్యాలెస్లో కూర్చుని ఆ ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల సీట్లలోనే నిమగ్నమైపోయాడు. ఇవి రోజు రోజుకి కూడా వాళ్ళ కోరికలు తీర్చమని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలందరూ కూడా రోడ్డు మీద కూర్చుంటే కొంతకాలం ప్రయత్నం చేశాడు ఏదో అంగన్వాడీ తాళాలు పగలగొట్టి. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడ చూడడం, గవర్నమెంట్ తన బిల్డింగ్కి తన తాళాలు పగలగొట్టడం అనేది ఆ పని కూడా చేశాడు. వాలంటీర్లను తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు, సచివాలయ సిబ్బందిని తీసుకెళ్లాడు, వీఆర్ఓలను తీసుకెళ్లాడు. ఏమి తీసుకెళ్ళినా కానీ అంగన్వాడీ స్కూల్లో ఆ అంగన్వాడీని వెళ్తేనే పని జరిగింది తప్పితే ముఖ్యమంత్రి గారు కూర్చొని పని జరగదు కదా. ఇవన్నీ కూడా గ్రహించిన తర్వాత ఫైనల్గా ఏం చేయాలో తెలియక